మాయన సచ్చినోడు నాశనం అయిపోతావురా. నీ వల్ల కదరా నా కోడలు కూతురు నాశనం అయిపోయింది. నీ కాలు కోల. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఫిదాలియో నాదాన్ని కాపాడుకోండి చెప్పలా. సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా పొజిషన్ అయినా, పవరైనా పొగరైనా నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. రేయ్ ఎవర్రా వాడు? తెలవండ్రా. తెలుగు చిత్రాలు ఇక్కడ కాటు పెట్టుకొని, మేసం మదిపుకొని, లొంగి కట్టుకొని పాత వెళ్ళాలి. ఏ కబాలి అంటే వినయంగా వంగి భైరవ కమ్ముకుంటున్న కారు చీకట్లో నిన్ను మింగేసాయని విర్ర మిగుతున్నాయిరా. అనుకెలా ఉంది? అతని గురించి నువ్వు మాట్లాడకుండా నేను నీ గురించి ఎదురు చూస్తుంటే, ఆమె గురించి అడుగుతుంటే నాకు బాధ కలుగుతుంది. అయ్యా ఏమంటావు నాయన? అన్నీ నా చేత చెప్పిస్తూ ఉంటారు. ఫర్ ఇన్స్టెన్స్ బ్యాక్ పక్క తప్పుకోవాలి. అంతెందుకు మన బస్సులో వెళ్తుంటే కళ్ళ పెట్టుకోవాలి. షీఈస్ వెరీ కేర్ఫుల్ యు నో. తాటరా తాటు. ఏ భారతీయ జాతీయ జెండాను నువ్వు కట్టుకొని వెళ్తున్నావు, అదే జాతీయ జెండాని తొక్కుంటా దమ్ముంటే వెళ్ళరా. వెళ్ళు. నాకంటగా చూపేద్దామని కొంచెం వేటే నా వల్ల కాదు. నమ్మకం నమ్మకం గోపి గారు నమ్మకం. ఏంటో ఎల్బోట్ గాడివి నీది పగల పెట్టు. పోనప్పు అప్పునాయుడు నా దగ్గరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీలతో వచ్చిన చీరలో కిరటాలు ఎరుపెక్కుతాయి. ఎరుపు రంగు పూసుకొని గోపి గారు పక్కన నేను, శ్రీకృష్ణ గారు పక్కన నేను, నూతన ప్రసాద్ గారు పక్కన నేను. దుర్మార్గుడా, దుష్టుడా, అమావాస్య పుట్టినోడా. ఏ పత్రిక అనేది? ఉదయం సార్. లారెడే నలుగురుడా అని రాసింది మీరేనా? వాళ్ళు చచ్చిపోయి ఏడుస్తుంటే ఎవడే రాసిన వాడే రాసుకుంటున్నాడు. ఏంటయ్యా ఇది? ఏం నీ పేరు వస్తాను లాడనా? కాదు సార్, నా పేరు శుభావల్ల. ఏంటో ముసలి ఇక్కడ ఉన్నావు, ఎందుకు అక్కడ కూర్చున్నావు? అలా కూర్చోడానికి కుదరదు. ఎందుకన్నా మంచిది దూరంగా జరగండి. నా పేరు శివమణి, నా కొంచెం మెంటల్. పూర్ణ సర్కిల్ ఇన్స్పెక్టర్ని. మానేయండి మానేయండి అంతే. గోపి గారితో జాగ్రత్తగా ఉండండి. రాజా నీకు ఒక 2 మాటలు ఇస్తున్నా రాజా. ఇవాళ రేపా ఎల్లుండ రాజా. అలానే నీకు ఫోన్ ఏ ఫ్రెండ్ ఆప్షన్ ఇస్తున్నాను రాజా. ఫోన్ ఏ ఫ్రెండ్ కాదు, 50-50 రాజా. పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత నేను ఎప్పుడో ఇలాంటి దాన్ని చూడలేదమ్మా. ఒక్కసారి నా నాని పిలువమ్మా. వాడు చావడన్నా 2 లక్షలరా. చెప్పాడు కదరా వాడు చావడని, డబ్బులన్నీ నావే. ఎవరు రాక్షసిలా ప్రవర్తించింది? నీవా నేనా? నీకోసమే నీ ఆరాధనలోనే రేయనక పగలనక తిరిగినందుకు వేస్ట్ చేశావు. చీయట చేవరించావు, అసహ్యంగా మాట్లాడు. అందుకే రెండు ప్రేమించినట్టు నటించావు, శుభరాకలు వేయించావు. Uncle? కూడా నన్ను కలవడానికి స్వర్గంలోకి నా దగ్గరకు పంపించబోతున్నా. ఒక్కసారి నోరారా కూడని పిలువు కూడా. ఏంటి అలా చూస్తున్నావా? మీ అమ్మాయి నాన్న అంటారా? ఏంటి అలా చూస్తున్నా? అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? పోరా కొట్టారనుకోనా? ఎక్కడికి వెళ్తున్నావు? గోపి గారి దగ్గర. గోపి గారి దగ్గరికి వెళ్తున్నావా? పట్టు చీర, నీ అమ్మ కొన్న పట్టు
అన్నా బుచ్చికి అన్నా ఎందుకు ఏమిటి ఎలా అన్నా లాటా షోకి వచ్చానన్నా చాలా బాగుందన్నాడు అని చాలా బాగున్నారన్న బుచ్చికి జింతా కత్తి క్యా హై బోలో యా క్యా హై బావా జింతా అంటే తెలియదు బావా ఏమాట తక్కుటమా రామ 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 చాలా సంతోషం నాయన లాటో వాళ్ళందరూ బాగుండాలా ఏమంటా అలాంటప్పుడు ఇంకా మీద పెట్టారా నా మానాన్ని మాడిపోయి మసాలా దొరికినట్టుంటే జ్యోతిలక్ష్మి మళ్ళీ చూపించి మనకి ఏం చెప్తాడు నాకు తెలియాలి. ఏం తెలియాలి? చాలా సంతోషంగా ఉంది. లాటో వాళ్ళు ఇక్కడికి రమ్మన్నారు. ఎంత బాగా మా వాళ్ళు పాడారో చెప్పండి తమ్ముళ్ళు. అరవై నేను కూడా టికెట్ కొనుక్కొని వచ్చిన నాకు చాలా సంతోషం. మరి నువ్వు నన్నేం చేయలేవురా అని లీడ్స్ మొత్తం నిల్చున్న రాజు నీ గురించి ఆ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆ రాజు. థ్యాంక్ యూ. ఇంత మంచి ఆడియన్స్ నాకు దొరికారంటే మా బంగారు తల్లి అక్క సాహిత్య అక్క శ్రీకాంత్ అన్న థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ గోపి గారు. రాజు టాలెంట్ కి అవధులు లేవు. అన్లిమిటెడ్ బాగా టాలెంట్ ఏం మాటలు చెప్పలేము. సో టేక్ ద పవర్ అంటే వారు లీడ్ సీన్స్ అందరూ దట్స్ ఫ్యాంటాస్టిక్ రాజు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ